రాజ్ న్యూస్ ప్రేక్షకులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఈరోజు మనం వచ్చాము కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి దేవాలయానికి. కార్తీక పౌర్ణమి సందర్భంగా చాలామంది భక్తులు రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి, కార్తీక దీపాలు వెలిగించడానికి తండోపతండాలుగా వస్తున్నారు. వారందరితో మాట్లాడదాం. అలాగే ఆలయ విశిష్టత ఏంటి, ఈరోజు కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తున్నారు, పూర్తి స్థాయిలో ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం రండి. డాక్టర్ లలితా దాక్షాయణి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎప్పటి నుంచి నిలబడుతున్నారండి క్యూ లైన్లో? నేను ఒక 10 నిమిషాలండి. చాలా సంతోషం, చాలా బాగా కీసరగుట్టలో దర్శనం చేయించారు. అందరికీ కూడా ఆ పరమశివుడి దర్శనం నాకు అయింది, అమ్మవారి దర్శనం కూడా అయింది. నా పేరు డాక్టర్ లలితా దాక్షాయణి, నేను ప్రొఫెసర్ని. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము కీసర వచ్చామండి. ఇక్కడ స్వామివారి దర్శనాన్ని అత్యద్భుతంగా తిలకించాము, అమ్మవారి దర్శనం కూడా అయింది. ధర్మకర్తృత్వం కానీ వీళ్ళంతా కూడా చాలా బాగా లైన్ మెయింటైన్ చేసి మమ్మల్ని భగవంతుడు దర్శనం చేసేట్టుగా, ఆ పరమశివుడు దర్శనం చేసేటట్టుగా లైన్ ఎటువంటి శ్రమ లేకుండా కూడా అరేంజ్ చేశారు. చాలా సంతోషమండి. ఈ కార్తీక పౌర్ణమి నాడు శివుడి దర్శనము కనుక విష్ణుమూర్తి దర్శనం కూడా చేసుకుంటే ఎంతో పుణ్యం అంటారు. ఈ విధంగా మన హిందూ సాంప్రదాయాన్ని, పండుగలని ఉత్తేజపరుస్తూ అనిలందరూ కూడా పశు కుంకాలతో అందరూ కూడా దీర్ఘాయుష్మంతులై, పురుషులందరూ కూడా ఆయురారోగ్యవంతులై సర్వోజన సుఖనోభవంతు అంటూ ఆ భగవంతుడు, ఆ కీసర రామలింగేశ్వర స్వామి మనందరికీ కూడా అనుగ్రహాన్ని మనకి అందరికీ కూడా లభించేటట్టు చేసి మనందరికీ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇవ్వాలి. సర్వోజన సుఖోభవంతు, లోక సమస్త సుఖనోభవంతు. జై భారత్ మాత. మనందరం కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తూ, సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఈ పండుగలు, విశేషాలు, స్వామి దర్శనాలు చేసుకుంటూ ఈ యొక్క గుడికి వచ్చి మన యొక్క భగవంతుని దర్శిస్తే కనుక సర్వపాపహరణం అంటారు. ఈ విధంగా కార్తీక పౌర్ణమి నాడు నాకు ఈ కీసరగుట్టలో ఈ భగవంతుడి దర్శనం ఇంత సులభంగా అవ్వటము ధర్మకర్తృత్వ మండలి యొక్క అవకాశంగా భావిస్తూ వారికి నా యొక్క సహృదయతను చాటుతూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సర్వోజన సుఖనో భవంతు. జై ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. వెంకటరమణ. ఫ్యామిలీతో వచ్చారా? స్వామి దర్శనానికి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లన్నీ ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ముఖ్యంగా చైర్మన్ గారు, ఇక్కడ ఉన్న కమిటీ చాలా చక్కగా నీట్గా ఉంది. ఎప్పుడు మేము ఇంత దీనిగా ఉంటుందని అనుకోలేదు. పోలీసు వారు మరీ చాలా చక్కగా చేస్తున్నారు, పైకి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగా చేస్తున్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎప్పటికి వస్తుంటారా మీరు ఇక్కడికి? ఇప్పుడు వస్తూనే ఉంటాం, ప్రతి సంవత్సరం వస్తుంటాం, మామూలు టైంలో కూడా వస్తుంటాం. అయ్యవారు చాలా నమ్మకం మాకు. మీ పేరు? జయలక్ష్మి అండి. మీకు శివుడు అంటే ఇష్టమా? చాలా ఇష్టం అండి, చిన్నప్పటి నుంచి శివుడు భక్తి. అందుకని ఇప్పుడు ప్రతి సంవత్సరం కేసరికొట్టు వస్తామండి, దర్శనం చేసుకుంటాం. ఈసారి మాకు ఈరోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీలాంటి వాళ్ళందరూ కలవడం, ఆ దేవుడి దర్శనం కూడా బాగా అయ్యిందండి. థ్యాంక్స్ అండి. హైదరాబాద్లో ఇప్పటికీ సనాతన ధర్మం ఎవ్వరు రూపం ఆపలేరు. దాన్ని ఎల్లకాలం ఉంటుంది, తరతరాలు ఉంటుంది, ఎవరు ఏం చేయలేరు. దాని గురించి అందరూ కృషి చేస్తున్నారు, చాలా బాగుంది. చూద్దాం. హైదరాబాద్లో ఇన్ని శైవ క్షేత్రాలు ఉండగా మీరు కీసరగుట్టనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇక్కడ ఇది చాలా పవర్ ఎక్కువ. ఇది నాకు తెలిసి చెప్తున్నా, జస్ట్ చిన్న ఇన్సిడెంట్. ఒక 30 years బ్యాక్ మా మిస్సెస్ నేను కొత్తగా ఇక్కడికి వచ్చాం, హైదరాబాద్ ఉద్యోగరీత్యా ఎయిర్ ఇండియాలో నేను జాబ్ చేస్తాను, ఇంజనీర్ కన్నా. వచ్చి అప్పుడంతా ఓపెన్ ఏరియా, ఆడుకునేటప్పుడు మేము రింగు పడిపోయింది. ఇక్కడ వెళ్ళిపోయాం, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాం, దొరకలేదు. దొరకపోయేసరికి సరే మరుసటి రోజు చూద్దాం, అయ్యవారి దర్శనం ఉంటే దొరుకుద్ది, లేకపోతే లేదని నేను మా ఫ్రెండ్ ఉదయం 4 గంటలకు బయలుదేరి వచ్చాము ఇక్కడికి. తిరుమూర్తులకు 3 పిల్లలు వచ్చారు, మన వేద పాఠశాల నుంచి 3. వాళ్ళు ముందు రోజు చూసాం, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. ఏమి ఎదుగుతున్నారు స్వామి అన్నారు. ఇలా రింగు పడిపోయింది అని అంటే టక్కున తీసి ఇచ్చారు. రియల్ ఇప్పటికీ మర్చిపోలేము. అది 30 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ అది. ఆ రింగ్ ఇప్పటికి కూడా అట్లనే ఉంది. ఆ దేవుడి మహిమ, అందుకనే బాధపడకుండా చాలా నిజంగా దేవుడి మహిమ, కృపా కటాక్షాలన్నీ మీ మీద ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నాను. చాలా బాగా అరేంజ్ చేశారండి. పోలీసు వారు కానీ, వీడియో వాళ్ళు కానీ చాలా చక్కగా మాకు డైరెక్షన్ ఇచ్చి, పోలీసు వారి సహకారం మాత్రం అత్యద్భుతము. చాలా బాగా ఎటువంటి శ్రమ లేకుండా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకు కూడా చక్కగా డైరెక్షన్ చేస్తూ చాలా బాగా మాకు దర్శనం చేశారు. ధర్మకర్తృత్వ మండలి కానీ అందరూ కూడా బాగుంది. కీసర మళ్ళీ మళ్ళీ రావాలనిపించడానికి కారణము సులభ దర్శనము. ఒక సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా వాళ్ళు పంపించబట్టే మాకు చాలా బాగా సులభంగా దర్శనమైంది. అందరికీ కూడా ఆ శివుడి యొక్క ఆశీస్సులు ఉండాలి. సర్వోజన సుఖనో భవంతు. ఓం నమ శివాయ. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. అందరూ కూడా భగవంతుని అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో దీర్ఘాయుష్మంతులై ఉండాలని కోరుకుంటున్నాను. మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నారాయణ శర్మ గారు నాతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే.
భక్తుల రద్దీ ఎలా ఉందండి ఈరోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తుల రద్దీ ఎలా ఉంది? ఈరోజు కార్తీక పౌర్ణమి శ్రీరామకృష్ణ దేవస్థానంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రకరకాల పందిళ్ళు మరియు మంచినీటి సౌకర్యము మరియు భక్తులకు దర్శనార్థం ధర్మదర్శనం వాళ్ళకి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేయడం జరిగింది. అభిషేకాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులను దేవుని ఆశీర్వాదాలు పొంది ముఖ్యంగా భక్తులు కూడా సహకరించాలి. దేవస్థానం నుంచి విఐపీలు కూడా లోకల్ వాళ్ళు కూడా సహకరించి దేవస్థానం వాళ్ళకి యువ గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్లకు చైర్మన్కి సహకరిస్తే ధర్మదర్శనం భక్తులందరికీ మేము అందరికీ దర్శనం ఇస్తూ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. పులిగూర, లడ్డు, వడవ అక్కడ ఇస్తున్నారు. దీపారాధనకు వేరే షెడ్ ఏర్పాటు చేయండి. ఎలాంటి లోటు లేకుండా భక్తులకు మెయిన్ ధర్మదర్శనం భక్తులకు మేము ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మీరు ఈరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈరోజు కార్తీక పూజ సందర్భంగా మేము మానసపూర్వకంగా ఏకాశుద్ధం చేయడం 2:30 నుంచి తర్వాత అభిషేకాలు చేయడం జరుగుతుంది. దీపారాధన చేయడం జరుగుతుంది. ఆకాశ దీపం కూడా చేయడం జరుగుతుంది. దీపారాధన కోసం ఎంత సమయం కేటాయించారు? దీపారాధన కోసం 1 అవర్ కేటాయిస్తామని. ఎవ్రీ ఇయర్ ఇంతే రష్ ఉంటుందా? ఈ ఇయర్ ఏమైనా ఎక్కువ వచ్చారా? ఈరోజు దగ్గర 1,00,000 నుంచి అబౌవ్ ఉంటుంది అనుకుంటున్నామండి. ప్రతిసారి కూడా 1,50,000 మంది వస్తుంటారు భక్తులకు. వాళ్ళంటే ఎలాంటి అవసరం కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ధర్మకర్తల మండలి కానీ, ఈవో గారు అందరం కూడా 3 రోజుల నుంచి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా ఎంతమంది భక్తులు వచ్చారంటారు ఈరోజు? ఇప్పటివరకు అయితే 10,000 మందికి అబోవ్ వచ్చారు. ఇంకా సాయంత్రం వరకు 1,00,000 అబోవ్ వస్తారు. వాళ్ళకు కూడా ఎలాంటి అవసరం కలగకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ 10 నుంచి మాకు 11 నుంచి 20 వరకు కూడా 1,00,000 దీపార్చన కార్యక్రమం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేయడం జరుగుతుంది. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు అక్కడ కూడా చేస్తున్నాం. కాబట్టి భక్తులు కూడా వచ్చి 1,00,000 దీపార్చన సేవించి పోవాల్సి కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీరు అమత ఎక్కడి నుంచి వచ్చారు? రాంపల్లి ఫస్ట్ టైం లేకపోతే లేదు, ప్రతి ఇయర్ వస్తాను. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? 15 ఇయర్స్ నుండి వస్తాను. క్యూ లైన్లో ఎంతసేపు నుంచి నిలబడ్డారు? 2 గంటలు నేను. ఎలా అనిపిస్తుంది మీకు టెంపుల్? బాగుంది. 15 ఇయర్స్ నుంచి వస్తున్నారు కాబట్టి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి వస్తున్నారా? ఇక్కడ ఆలయ ఏర్పాట్లన్నీ ఎట్లున్నాయి? బాగానే ఉన్నాయి. మీ పేరు? జయచంద్రరావు. సో మీరు ఫ్యామిలీతో వచ్చారు? ఫ్యామిలీతో మా ఎలా అనిపిస్తుంది మీకు టెంపుల్? బాగానే ఉంది మేడం. ప్రతి ఇయర్ బాగా సో ఆలయ ఏర్పాట్లన్నీ ఎలా అనిపిస్తున్నాయి? బాగున్నాయి మేడం. క్యూ లైన్లో ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? 2 గంటలైంది. సో మీ ప్రత్యేక దర్శనమా? సర్వదర్శనం. సర్వదర్శనం. 2 అవర్స్ అయింది. దర్శనం కంప్లీట్ అయిందా? కంప్లీట్. ఎలా అనిపిస్తుంది టెంపుల్? బాగుంటుంది మేడం. నా పేరు రజిత అండి. మాది వరంగల్ డిస్టిక్ నర్సంపేట. అక్కడ నుంచి వచ్చినాము. ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. కీసరగుట్ట అంటే ఫస్ట్ టైం మేము వచ్చుడు. శాలిగ్రామ దానం కూడా ఇక్కడ ఉంది. ఇంతకుముందు మేము మా ఊర్లో ఇచ్చుకునేది, ఇక్కడ లేదనుకున్నాం. ఇడికి వచ్చిన తర్వాత అది కూడా ఉంది. దీపదానం గిన చాలా మంచిగా అనిపిస్తుంది. లైన్లు కూడా 2 గంటలు మేము లైన్లో వచ్చి కానీ తోపులాట గిన అయితే ఏం లేదు. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగున్నాయండి. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు క్యూ లైన్లో? 2:30 గంటలు అవుతుంది. మరి మీరు వరంగల్ కదా? వరంగల్. మా బాబు ఇక్కడ ఉంటే బాబు దగ్గరికి వచ్చాను. మనవని పట్టుకోవడానికి వచ్చి ఇక్కడ కీసరగుట్ట బాగుంటుంది రామలింగేశ్వర స్వామి అంటే ఇక్కడ దర్శనం, కార్తీక మాసం కదా, దర్శనం చేసుకుందామని వచ్చినాం. చాలా బాగుంది. నా పేరు వనిత అండి, కరీంనగర్ డిస్టిక్. మా పాప దగ్గరికి వచ్చినాము. చాలా బాగుంది, చూడడానికి బాగుంది. దర్శనం కూడా మస్తు అయింది, మంచిగా అనిపించిందండి. ఎంతసేపు నుంచి వెయిట్ చేశారు? 2 గంటల నుండి వెయిటింగ్ చేసినాము. అయినా కానీ చాలా బాగా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాము. చాలా సంతోషం అనిపిస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా రావాలని అనిపిస్తుంది. ఓకే. నా పేరు శాంత అండి. మాది భద్రాచలం దగ్గర మనుగురు. మా పాప దగ్గరికి వచ్చాము, అపర్ణ కానుపి. ఇక్కడ పర్వాలేదు, మేము కొత్తగా వచ్చాము. అమ్మో ఇంత జనమా అని అనుకున్నాం ఫస్ట్. అబ్బో దేవుడు మంచిగా తొందరగా దర్శనం అయింది అనుకున్నాం. ఇంకా రావాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు చూసాం కదా ఫస్ట్ సారి. అబ్బో ఎంత దూరం అవుతుందో జనాలు చూసాం మేము. అబ్బో ఇంత జనం ఉంది అని మా ఫ్రెండ్స్ అనమాట 3 ఫస్ట్ సారి రావడం. ఏం కదా వెళ్దాం, దేవుడు రప్పించుకుంటాడు అని చెప్పేసి వచ్చాము. థ్యాంక్ యూ అండి. పేరు? నా పేరు ఉమా అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? రాంపల్లి అండి. ఫస్ట్ టైం టెంపుల్కి రావడం? లేదండి, మేము ఇక్కడ 12 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటాము. ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడికే వస్తాము. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి టెంపుల్. సో క్యూ లైన్లో ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తారు? 1 అవర్ అండి. 1 అవర్. దర్శనం అయిపోయిందా? అయిపోయిందండి, బాగా జరిగిందండి. మీ పేరు? మోహన్ అండి. మీరు కూడా సేమ్ మీ ఫ్యామిలీతో వచ్చేసారు? అవును, మా ఫ్యామిలీ. దర్శనం అంతా ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అరేంజ్మెంట్స్ బాగా చేశారు. ఏ లైన్కి ఆ లైన్ పెట్టారు. చాలా ఆలయ నిర్వాహకులు చాలా జాగ్రత్తగా చేశారు.
ఎటువంటి తొక్కిసలాట్లు అట్లాంటివి ఏం జరగకుండా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వెరీ హ్యాపీ అండి. మేము ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి ఈ గుడికి వస్తూనే ఉంటాము. మా అదృష్టంగా ఫీల్ అవుతాం మేము ఈ గుడికి రావడం, దర్శనం చేసుకోవడం. వీఆర్ వెరీ హ్యాపీ అండి. నమస్కారం అండి, నా పేరు వెంకటేశ్వర్ అండి. మేము బోడిపల్లి నుండి ఇక్కడికి వచ్చామండి. ఆల్రెడీ మా బాబు చిన్నప్పుడు వచ్చాము. మళ్ళీ ఈరోజు దేవుని రప్పించాడండి. చాలా హ్యాపీగా ఉంది. వెరీ చాలా హ్యాపీ. దర్శనం చాలా మంచిగా అయింది. చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. అసలు చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. నా పేరు వాణి అండి. మేము బోడుపల్లి నుండి వచ్చాము. బోడుపల్లి ఉంటామండి. యాక్చువల్గా మా బాబు 9 months ఉన్నప్పుడు వచ్చానండి. మళ్ళీ ఇన్ని రోజులకి ఇప్పుడు వచ్చాము. ఇక్కడ రష్ చూసి ఎలా వెళ్తామని అనుకున్నాను, కానీ దేవుడు దయ వల్ల ఏంటంటే నా స్టూడెంటే ఇక్కడ పోలీస్ గార్డ్గా ఉందండి. VIP దర్శనంలో పంపించేసింది. చాలా సేఫ్గా 1 hourలోనే దర్శనం అయిపోయిందండి. సో ఐమ్ హ్యాపీ అండి. అంటే ఈ రష్ అంత బాగున్నా కూడా లైన్లలో బాగానే వెళ్ళిపోతున్నారండి. తొందర దర్శనం బాగున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం జన సంద్రంతో నిండిపోయింది. ఇప్పటికే వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి దేవుని దర్శనం చేసుకొని వెళ్లారు. సాయంత్రం వరకు కూడా లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక్కడ ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేశామని, భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నామని చెబుతున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ అమర్తో మౌనిక, కీసరగుట్ట, రాజ్ న్యూస్.